గుడ్ మార్నింగ్ మా. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే ఎంజైమాలజీలో మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. ఒక ఎంజైమ్ దాని యొక్క యాక్షన్ మెకానిజం కోసం మనం తెలుసుకుందాం. అంటే ఒక ఎంజైమ్ ఎలా సబ్స్ట్రేట్ని బైండ్ చేస్తుంది, వాటి మధ్య ఉండే మెకానిజమ్స్ ఏంటి అని. అయితే దీనికోసం మనకి రెండు హైపోథెసిస్ చెప్పడం జరిగిందమ్మా. ఫస్ట్ వన్ ఈస్ ద లాకింగ్ కీ మోడల్. First one is the lock-in key model and second one is the induced fit model. First one is the lock-in key model, second one is the induced fit model. So first we discuss about what is lock-in key model. Okay, మనకి lock-in key model అనేది ఫస్ట్ చెప్పిన సైంటిస్ట్ ఎవరు అంటే ఈమెల్ ఫిషర్. అనే ఒక సైంటిస్ట్ మనకి లాక్-ఇన్ కీ మోడల్ కోసం చెప్పారమ్మా. సో ఈయన ఏం చెప్తున్నారు అంటే ఒక ఎంజైమ్ అనేది, ఇది ఒక ఎంజైమ్ అనుకోండి, ప్లస్ ఇది ఒక సబ్స్ట్రేట్ అనుకోండి. సో ఒక ఎంజైమ్కి ఒక సబ్స్ట్రేట్ ఎలా బైండ్ అవ్వాలి అంటే ఇలా. సో ఎంజైమ్ ఒక సబ్స్ట్రేట్ ఎలా బైండ్ అవ్వాలంటే జస్ట్ లైక్ అండ్ లాక్-ఇన్ కీ మోడల్. అంటే ఇప్పుడు మన ఇంటికి వేసుకునే లాక్ ఉంటుంది కదమ్మా, సెల్ఫ్ లాక్, దానికి మధ్యలో మనకి ఎలా అయితే మనం ఎక్కడైతే కీ పెడతామమ్మా, ఇలా ఒక పాయింట్ ఉంది, ఇక్కడ మనం కీ అనేది పెట్టి ఇలా ఓపెన్ చేస్తేనే మీకు లాక్ అనేది ఓపెన్ అవుతుంది, రైట్? అదే విధంగా ఒక ఎంజైమ్కి ఎక్కడైతే యాక్టివ్ సైట్ ఉంటుందో అక్కడ మాత్రమే, అది ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో మాత్రమే ఒక సబ్స్ట్రేట్ వచ్చి ఎంజైమ్కి బైండ్ అవ్వాలి. అది లాక్-ఇన్ కీ మోడల్ లాగా, అంటే ఒక లాక్-ఇన్ కీ ఎలా అయితే ఫిట్ అయి ఉంటుందో అదే విధంగా ఒక ఎంజైమ్ సబ్స్ట్రేట్ అనేవి బైండ్ అవ్వాలి, ఫిట్ అవ్వాలి అని చెప్తున్నారమ్మా. అలా ఫిట్ అయితే అప్పుడు మనం దాన్ని ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అంటాం. ఇది చెప్పింది ఎవరమ్మా? ఈమెల్ ఫిషర్ అని ఆయన చెప్పారు. సో ఇది దీంతో పాటు ఏం చెప్పారు అంటే ఇన్ కేస్ ఏదైనా సబ్స్ట్రేట్ అనేది కొంచెం అటు ఇటుగా ఎంజైమ్కి బైండ్ అవ్వడానికి ఉన్నా కూడా ఎంజైమ్ అనేది కూడా కొంచెం దాని యొక్క చేంజ్ అనేది చేసుకుని అది సబ్స్ట్రేట్కి ఒక ఫిట్టింగ్ మోడల్లో బైండ్ అవ్వాలి అని ఈమెల్ ఫిషర్ చెప్పారు. అయితే ఈ ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్ మనకు చెప్పిన సైంటిస్ట్ కోష్లాండ్ అన్న. కోష్లాండ్ అనే ఆయన మనకి ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్ని చెప్పారు. అయితే ఈ కోష్లాండ్ ఏం చెప్తున్నారంటే మనకి చాలా ఎన్ఎంఆర్స్ కానీ, ఎక్స్రే డైఫ్రాక్షన్స్ కానీ, స్పెక్ట్రోస్కోపీస్ కానీ, ఇలా చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ ఆయన చేసి చూసి ఆయన చెప్పింది ఏంటి అంటే లాక్-ఇన్ కీ మోడల్లో చెప్పినట్లు ఒక ఎంజైమ్ ఒక సబ్స్ట్రేట్కి బైండ్ అవుతుంది కరెక్టే, కానీ ఎంజైమ్ ఎప్పుడూ కూడా చాలా రిజిడ్గా, చాలా టైట్గా దాని యొక్క స్ట్రక్చర్ని మెయింటైన్ అయి ఉంటుంది. కాబట్టి సబ్స్ట్రేట్ వచ్చి బైండ్ అయినప్పటికీ ఎంజైమ్ దాని యొక్క షేప్ని ఎప్పుడూ మార్చుకోకూడదు. సబ్స్ట్రేట్ మాత్రమే ఎంజైమ్కి తగ్గట్లుగా దాని కన్ఫర్మేషనల్ చేంజెస్ని చేసుకుని రావాలి అని చెప్పారు. ఎవరమ్మా? కోష్లాండ్ అనే సైంటిస్ట్. సో లాక్-ఇన్ కీకి ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్కి తేడా అర్థమైందమ్మా. లాక్-ఇన్ కీ మోడల్లో మనకి ఏదైతే ఒక లాక్ ఉంటుందో దాంట్లో ఒక కీ పెట్టి మనం ఓపెన్ చేసినట్లుగా ఒక ఎంజైమ్ ఒక సబ్స్ట్రేట్కి బైండ్ అవ్వాలమ్మా. అలా ఒక ఎంజైమ్ ఒక సబ్స్ట్రేట్కి బైండ్ అవ్వడానికి అదే షేప్ ఆఫ్ సబ్స్ట్రేట్ అనేది రావాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎంజైమ్ అనేది కూడా కొంచెం సబ్స్ట్రేట్కి కోఆపరేట్ చేయాలి అని చెప్తున్నారు. ఎవరు? ఈమెల్ ఫిషర్ అనే ఆయన. కానీ కోష్లాండ్ అనే ఆయన దీని మీద ఆయన వేరే ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆయన చెప్పింది ఏంటి అంటే మనకి లాక్-ఇన్ కీ మోడల్లో ఎంజైమ్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి సబ్స్ట్రేట్ కోసం అనుకుంటున్నాము, కానీ ఎంజైమ్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. ఎందుకంటే ఎంజైమ్ అనేది చాలా రిజిడ్ స్ట్రక్చర్లో ఉంటుంది, చాలా టైట్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో ఎంజైమ్ ఎప్పుడు కూడా కన్ఫర్మేషనల్ చేంజెస్కి వెళ్ళదు. ఏ సబ్స్ట్రేట్ అయితే ఎంజైమ్కి వచ్చి యాక్టివ్ సైట్లో బైండ్ అవ్వాలో అటువంటి సబ్స్ట్రేట్ మాత్రమే దాని యొక్క షేప్ని మార్చుకుని ఎంజైమ్కి తగ్గట్లుగా వచ్చి బైండ్ అవ్వాలని చెప్పారమ్మా. దిస్ ఈస్ అబౌట్ ద ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్. ఇండ్యూస్డ్ అంటే లోపలికి ఫిట్ అవ్వడం, అంటే టైట్ అవ్వడం. సో ఇలా ఎక్కడ స్పేస్ ఉంటుందో అక్కడ సబ్స్ట్రేట్ వచ్చి టైట్ ఫిట్ అవుతుంది కాబట్టి దీనికి ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్ అని పేరు పెట్టారమ్మా. దిస్ ఈస్ ఎ స్మాల్ టాపిక్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్పెసిఫిసిటీ.
క్యారెక్టర్ ఏదైనా ఉంటే అది ఎంజైమ్ స్పెసిఫిక్ ఇన్ దేర్ నేచర్ అమ్మ. ఎంజైమ్స్ వాటి యొక్క నేచర్లో చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే అర్థం ఏంటి అంటే ఒక పర్టికులర్ ఎంజైమ్ అనేది ఒక పర్టికులర్ సబ్స్ట్రేట్కి మాత్రమే బైండ్ అవుతుంది, కానీ ఒక ఎంజైమ్ ఆల్ టైప్ ఆఫ్ సబ్స్ట్రేట్స్ అనే దానికి బైండ్ అవ్వదమ్మా. అలా అవ్వకుండా ఉంటే దాన్ని మనం స్పెసిఫిసిటీ అని చెప్తాం. అయితే స్పెసిఫిసిటీ అనేది ఎంజైమ్కి కొన్నిటి మీద డిపెండ్ అయ్యి క్లాసిఫై అయ్యడం జరిగిందమ్మా. ఆ కొన్ని ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఇస్ ద అబ్సల్యూట్ స్పెసిఫిసిటీ, సెకండ్ వన్ ఇస్ ద గ్రూప్ స్పెసిఫిసిటీ, థర్డ్ వన్ ఇస్ ద బాండ్ స్పెసిఫిసిటీ, fourth one is the optical specificity, and last one, fifth one is the geometrical specificity. సో మనకి ఎంజైమ్స్ అనేవి సబ్స్ట్రేట్ కి బైండ్ అవ్వడానికి ఎటువంటి క్యారెక్టర్స్ ని సబ్స్ట్రేట్ లో చూసుకుంటాయి అంటే అబ్సల్యూట్ స్పెసిఫిసిటీ, గ్రూప్ స్పెసిఫిసిటీ, బాండ్ స్పెసిఫిసిటీ, ఆప్టికల్ స్పెసిఫిసిటీ అండ్ జియోమెట్రికల్ స్పెసిఫిసిటీ. సో మనం వీటి కోసం విడివిడిగా ఒక్కొక్కటి చూసుకుంటే కంప్లీటెడ్ దిస్ టాపిక్ అమ్మా. సో ఫస్ట్ వన్ ఈజ్ అబ్సల్యూట్ స్పెసిఫిసిటీ. గుర్తుపెట్టుకోనమ్మా, ఎక్కడైనా కూడా అబ్సల్యూట్ అనే పదం వచ్చిందంటే కరెక్ట్, ఎగ్జాక్ట్గా ఉంది అని అర్థం. అయితే ఏంటి అంటే పర్టికులర్ ఎంజైమ్ అనేది ఒక పర్టికులర్ సబ్స్ట్రేట్కి మాత్రమే యాక్ట్ చేస్తుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీరు తీసుకున్నట్లయితే గ్లూకోజ్ ఉందమ్మా. సో గ్లూకోజ్ అనేది మీకు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవ్వాలనుకోండి. సో దీని మీద మీకు యాక్ట్ చేసే ఎంజైమ్ ఎవరు అంటే గ్లూకోకైనేజ్. అంటే సబ్స్ట్రేట్ని బట్టి ఎంజైమ్ అనేది యాక్ట్ చేస్తుందమ్మా. గ్లూకోకైనేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్కి తప్ప ఇంకా ఎటువంటి కార్బోహైడ్రేట్కి కూడా యాక్ట్ చేయదు. అలాగే ఫ్రక్టోజ్ చూసుకుంటే ఫ్రక్టోకైనేజ్. అలా మనం చెప్పుకుంటామమ్మా. అంటే కెటలైజర్స్ ఓన్లీ ఫర్ ద వన్ సబ్స్ట్రేట్. అబ్సల్యూట్ స్పెసిఫిసిటీ డెఫినిషన్ ఏమని చెప్పొచ్చమ్మా, ఈ కెటలైజర్స్ ఓన్లీ ఫర్ ద వన్ సబ్స్ట్రేట్. అంటే ఒక ఎంజైమ్ అనేది ఒక సబ్స్ట్రేట్కి మాత్రమే రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వగలదు అనేది చెప్పుకుంటాం. సో సెకండ్ వన్కి వస్తే గ్రూప్ అమ్మ. సెకండ్ వన్ ఇస్ గ్రూప్ స్పెసిఫిసిటీ. అంటే ఏంటి, ఇప్పుడు దీనికి ఏం చెప్పచ్చు అంటే అమ్మ 6 కార్బన్ ఆటమ్స్ కలిగి ఉన్నవన్నీ కూడా మనకి ఒక ఎంజైమ్ అనేది కెటలైజ్ చేయగలదు. ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అనేది 6 కార్బన్ ఆటమ్ అమ్మ, రైట్. ఫ్రక్టోజ్ అనేది కూడా మనకి 6 కార్బన్ ఆటమ్ కదా. ఈ రెండింటినీ కూడా మనకి హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ వల్ల మనకి ఇది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కింద, ఇది ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుందమ్మా. సో హెక్సోకైనేజ్, హెక్సో అంటే 6 అమ్మ, కైనేజ్ అనేది ఏంటంటే మనకి ఫాస్ఫేట్ గ్రూప్ యాడింగ్కి ఉపయోగపడుతుంది. అంటే 6 కార్బన్ ఆటమ్స్ కలిగిన ఏ కార్బోహైడ్రేట్కి చూసుకున్నా కూడా మనకి హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ అనేది ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ గ్రూప్. అంటే కెటలైజింగ్ ఫర్ ద ఐడెంటికల్ గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్. ఒకే రకంగా 6 కార్బన్ ఆటమ్స్తోనో 5 కార్బన్ ఆటమ్స్ ఉంటే 5 కార్బన్ ఆటమ్స్ అన్నిటికీ ఒక ఎంజైమ్, 6 కార్బన్ ఆటమ్స్ అన్నిటికీ ఒక ఎంజైమ్, అలా ఉంటుందమ్మా. సో అలా ఒక గ్రూప్కి విధంగా కనుక ఒక ఎంజైమ్ ఒక సబ్స్ట్రేట్కి యాక్ట్ చేస్తే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ గ్రూప్ స్పెసిఫిసిటీ. అండ్ ద థర్డ్ వన్ ఈస్ బాండ్ స్పెసిఫిసిటీ. సో వాట్ ఈస్ బాండ్ స్పెసిఫిసిటీ? ఇది ఏమని చెప్పచ్చు అంటే ఏదైనా ఒక సబ్స్ట్రేట్కి వాటి మధ్యలో ఉండే బాండింగ్ కోసం చెప్తామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నారనుకోండి, ఈ కార్బోహైడ్రేట్స్లో మధ్య ఉండే బాండింగ్ ఎవరమ్మా, గ్లైకోసిడిక్ బాండ్. సో ఈ గ్లైకోసిడిక్ బాండ్ మీద యాక్ట్ చేసే ఎంజైమ్ ఎవరు అంటే గ్లైకోసిడేజర్స్ అనే ఎంజైమ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి అమినో యాసిడ్స్ కింద డిగ్రేడ్ అవ్వాలి. సో వీటికి యాక్ట్ చేసేవి ఎవరు అంటే ప్రోటీనేజర్స్ లేదా ప్రోటీయేజర్స్. అలాగే అమినో యాసిడ్స్ తీసుకుంటే కనుక పెప్టిడేజర్స్. సో ఇలా పర్టికులర్గా ఒక బాండ్కి, అంటే కార్బోహైడ్రేట్స్లో ఉండే బాండ్ అంతా ఒకటేనా, గ్లైకోసిడిక్ బాండ్. సో అటువంటి గ్లైకోసిడిక్ బాండ్ మీద యాక్ట్ చేసే ఎంజైమ్ గ్లైకోసిడేజర్స్. అలాగే ప్రోటీన్స్ చూసుకుంటే ప్రోటీన్స్లో ఉండేవి పెప్టైడ్ బాండ్స్ అమ్మా, కాబట్టి పెప్టిడేజర్స్. లేదంటే ప్రోటీన్స్ మీద యాక్ట్
యాక్ట్ చేస్తున్నది ప్రోటీయేజెస్. సో ఈ రకంగా పర్టికులర్గా ఒక సబ్స్ట్రేట్ మీద డిపెండ్ అయ్యి వాటి యొక్క బాండ్ని కనుక కెటలైజ్ చేస్తే దట్ విల్ బి కాల్డ్ యాజ్ అండ్ బాండ్ స్పెసిఫిసిటీ అమ్మ. దీనికి మనం ఏమని చెప్పచ్చు అంటే కెటలైజింగ్ ఫర్ ద రియాక్షన్స్ ఆఫ్ సేమ్ బాండింగ్ ఉంటే కనుక బాండ్ స్పెసిఫిసిటీ కింద చెప్తామమ్మా. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ద ఆప్టికల్ స్పెసిఫిసిటీ. ఆప్టికల్ స్పెసిఫిసిటీ, ఆప్టికల్ అంటే చూడటం అమ్మ. అంటే మనకి ఇవి ఐసోమెరిక్ ఫామ్ లో ఉంటాయి. ఇవి మనకి ఐసోమెరిక్ ఫామ్ లో ఉంటాయి. ఐసోమెరిక్ ఫామ్ అని దేనంటామమ్మా? ఐసోమర్ అనే పదం ఎక్కడొచ్చినా, ఐసో అనేది ప్రత్యేకంగా ఎక్కడొచ్చినా సేమ్ అని ఉంటుంది. అంటే ఒకలాగా కనిపించే అన్నిటినీ కూడా మనం ఐసోమెరిక్ ఫామ్స్ అంటాము. అంటే వాటి యొక్క కెమికల్ ఫార్ములా స్ట్రక్చర్ ఒకే రకంగా ఉంటాయమ్మా, కానీ చూడటానికి డిఫరెంట్గా ఉంటాయి. నథింగ్ బట్ మిర్రర్ ఇమేజెస్. ఇప్పుడు మనం ఒక మిర్రర్ ముందు నించున్నాం అనుకోండి, మన రైట్ లెఫ్ట్ కింద, లెఫ్ట్ రైట్ కింద ఎలా అయితే కనిపిస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ మిర్రర్ ఇమేజ్ అమ్మా, ఐసోమెరిక్ ఫామ్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే డి అమినో యాసిడ్స్ అంటే రైట్ సైడ్ ఉండే OH ఏవైనా ఉంటే కనుక గ్రూప్స్ కన్వర్టెడ్ ఇంటూ ఎల్ అమినో యాసిడ్స్. ఆల్రెడీ మీకు తెలుసమ్మా, లీవో డెక్స్ట్రో అని మీరు చదువుకుంటారు. సో దీనికి ఉపయోగపడే ఎంజైమ్ ఎవరు అంటే డి అమినో యాసిడ్ ఆక్సిడేజ్. ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ అనేది ఇక్కడ మనకి మెయిన్ కీ రోల్ ని ప్లే చేస్తున్నామా. డి అమినో యాసిడ్స్ అనేవి ఎల్ అమినో యాసిడ్స్ కింద, డి కార్బోహైడ్రేట్స్ ని ఎల్ కార్బోహైడ్రేట్స్ కింద కన్వర్షన్ కి ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆప్టికల్ ఐసోమెరిక్ ఫామ్. అంటే కెటలైజెస్ ద ఐసోమెరిక్ ఫామ్ ఆఫ్ అండ్ కాంపౌండ్స్. అంటే ఒకేలా ఉండే కాంపౌండ్స్ మధ్య రియాక్షన్ ని కెటలైజ్ చేస్తే that will be called as an optical specificity. And finally comes to the geometrical specificity. Finally comes to the geometrical specificity. ఇది కూడా కొంచెం ఐసోమర్ లాగానే ఉంటుందమ్మా. దానికి దీనికి తేడా ఏంటంటే జియోమెట్రికల్ అంటే స్ట్రక్చర్ ఫార్ములా అంతా ఒకటే ఉంటుంది. చిన్నపాటి చేంజెస్ వల్ల ఇది జియోమెట్రికల్ ఐసోమర్స్ కింద ఫామ్ అవుతుందమ్మా. కెటలైజింగ్ ద జియోమెట్రికల్ ఐసోమర్స్ ఆఫ్ అండ్ రియాక్షన్. దీనికి ఎగ్జాంపుల్ కింద చెప్పాలి అంటే ఫ్యూమరేట్ అనేది వాటర్ మాలిక్యూల్తో కలవడం వల్ల మనకి మ్యాలేట్ కింద తయారవుతుందమ్మా. లైక్ ఇది ఫ్యూమరేట్ అనుకోండమ్మా. సో ఇది మ్యాలేట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎలా అంటే ఇది మ్యాలేట్ అమ్మ. సో ఇక్కడ ఫ్యూమరేట్ అనే దానికి మీకు వాటర్ మాలిక్యూల్ అనేది అటాచ్ అవ్వడం వల్ల ఈ వాటర్ మాలిక్యూల్లో ఉండే 2 హైడ్రోజన్స్ ఏవైతే ఉన్నాయో అది 2 కార్బన్స్కి ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయమ్మా. ఇక్కడ ఉండేది 4 కార్బన్స్, 1 2 3 4. ఇక్కడ ఉన్నవి 4 1 2 3 4. ఇక్కడ 2 కార్బాక్సిలిక్ గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ 2 కార్బాక్సిలిక్ గ్రూప్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ యాడ్ అయితే ఎవరమ్మా 2 హైడ్రోజన్స్ అనేవి యాడ్ అయ్యాయి. ఆ హైడ్రోజన్స్ వాటర్ మాలిక్యూల్ వల్ల యాడ్ అయ్యాయమ్మా. సో జియోమెట్రికల్గా చూస్తే ఈ రెండు ఒక రకంగానే ఉన్నాయి అని చెప్తామమ్మా. ఫ్యూమరేట్ కన్వర్టెడ్ ఇంటూ మ్యాలేట్. దీనికి ఉపయోగపడే ఎంజైమ్ మనం ఫ్యూమరేజ్ కింద చెప్తామమ్మా. ఫ్యూమరేజ్ అనే ఎంజైమ్ దీనికి ఉపయోగపడుతుంది. సో ఇలా మనకి స్పెసిఫిసిటీ అనేది ఎంజైమ్స్ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్ కింద మనం చెప్తాం. అసలు స్పెసిఫిక్ క్యారెక్టర్ అనేది ఎంజైమ్స్ ఎందుకు వచ్చింది అంటే నాన్న కాంప్లిమెంటరీ కాంపౌండ్స్. అంటే మనకి కెమిస్ట్రీలో చూసుకుంటే ఒకే టైప్ ఆఫ్ కాంపౌండ్స్ కానీ లేదా 5 కార్బన్ 4 కార్బన్ 6 కార్బన్ ఇలా ఐడెంటికల్గా ఉండే కార్బన్స్ అనేవి కాంపౌండ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి నాన్న. సో అందుకని చెప్పి ఈ ఎంజైమ్స్ ఎలా డివైడ్ చేయబడ్డాయంటే కొన్ని బాండ్ పరంగా, కొన్ని ఆప్టికల్ పరంగా, కొన్ని జియోమెట్రికల్ పరంగా, కొన్ని గ్రూప్స్ పరంగా అలా వాటిని డివైడ్ చేసి ఈ ఎంజైమ్స్ వీటికి మాత్రమే యాక్ట్ చేస్తాయి అని చెప్పడం జరిగిందమ్మా. దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్పెసిఫిసిటీ ఆఫ్ an enzymes.